డెత్ అంటే నేను ఇంకా నాకు విశ్రాంతి, నో లెక్క అప్ప చెప్పాలి. అడుగుతాడు దేవుడు, నీకు ఇచ్చినది ఏం చేస్తావు, నీకు ఇచ్చిన తలాంత ఏం చేస్తావు, నీకు ఇచ్చిన కుటుంబంతో ఏం చేస్తావు, నీకు ఇచ్చిన ఎన్నో అవకాశాలు ఇచ్చాను, నీకు ఇచ్చిన ఫోన్ తోటి ఏం చేస్తావు? సువార్త చెప్పావా? ఒకళ్ళు అన్నారు, పౌలు భక్తుడి నేటి కాలంలో ఉండుంటేనా, అప్పుడు అసలు టెక్నాలజీ లేని సమయంలో అంతగా సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కానీ ఫోన్ ఆయన చేతిలో ఉండుంటేనా ఈ లోకమంతా కూడా రక్షించబడి ఉండేది. ఎందుకంటే he was always on the work of God. ఎప్పుడు చూసిన దేవుని పని, దేవుని సువార్త చెప్పాలి, ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి. ఈరోజు మీకు ఇచ్చిన ఫోన్ తోటి ఏం చేస్తున్నారు? కనీసం ఒక వాక్యమైన షేర్ చేస్తారా సోషల్ మీడియాలో? కనీసం ఒక మాట, బలపరిచే మాట కనీసము షేర్ అయినా చేస్తారు? మీకు నచ్చిన మాట, లేకపోతే మీ హృదయాన్ని తాకిన మాట మీరు షేర్ చేస్తే అదే పరిస్థితి కూడా అనేక మంది వెళ్ళొచ్చేమో, అన్యులైన వారు, అవిశ్వాసులు. ఆ మాట చూసినప్పుడు ఓహో, ఇలాగ అర్థం చేసుకోగలిగిన దేవుడు కూడా ఉన్నాడా